పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి ప్రాజెక్టుల్ని నిర్మించడం. ఉదాహరణకి మెట్రో సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇలాంటివన్నీ వీటి ఆధీనంలో నిర్మించవచ్చు. అయితే గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఈ పీపీపీ గురించి అవగాహన కల్పించకపోవడం. పేపర్లో న్యూస్ వస్తే అందరూ పేపర్ చదువుతారని మీరు అనుకుంటే ఎలాగా? అందుకే కదా వైసీపీ గవర్నమెంటు పీపీపీని పక్కన పెట్టేసి దాని గురించి అర్థమయ్యేలా ప్రజలకి తెలియచేయకుండా మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫారం చేశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు, వారి ఆధీనంలోకి వదిలేశారు అని ఒక అబద్ధాన్ని 1,00,000 అబద్ధాలు చేసి పదే చెప్తుంటే కొంతమంది ప్రజలు, అంటే చదువు లేని వారు కావచ్చు, లేదా ఇతర మీడియా టీవీ కానీ పేపర్ కానీ చదవకుండా ఉండొచ్చు, సోషల్ మీడియాలో కూడా రాంగ్ వీడియోలే చూసిన వారు అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా దీన్ని నమ్ముతున్నారు, వైసీపీ గవర్నమెంట్ చెప్పిన మాటల్ని నమ్ముతున్నారు. కానీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే పీపీపీ అంటే ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం కలిసి నిర్మించడం. తర్వాత ఆ టైం అయిపోయాక మళ్ళీ ప్రభుత్వం తమ ఆధీనంలోకి ఆ నిర్మాణాలను తెచ్చేసుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ప్రైవేట్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో కడుతున్నారు కదా, వాటి టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం చేజిక్కించుకుంటాయి ఆ కాలేజీని. అంతే తప్ప ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయే తప్ప ప్రైవేట్ ఆధీనంలో ఉండవు. అది గమనించండి ప్రతి ఒక్కరూ.